ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 31వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచన ప్రారంభము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు, కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే, కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరల తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు తనను మరియు తనను వెంబడించే వారిని గొర్రెల కాపరి మరియు గొర్రెలతో పోల్చి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. తాను మంచి కాపరిని అని, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టేంత మంచి కాపరిని అని చెప్తున్నాడు. జీతగాడు తోడేలు వచ్చేది చూసి పారిపోతాడు. కాపరికి ఉన్నంత బాధ్యత జీతగాడు కనపరచడు. ప్రభు అయితే తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టుటకు మరియు తన ప్రాణమును తిరిగి తీసుకొనుటకు కూడా అధికారం కలదని తన ప్రేమను, శక్తిని, సర్వాధికారాన్ని నొక్కి చెబుతున్నాడు. ప్రభువు మన మంచి కాపరి. ఆయనను ఆశ్రయించు వారికి లేమి అనేది లేదు. సమృద్ధిగా పచ్చిక ఉన్న స్థలాలలోనికి తన మందను నడిపిస్తాడు. ప్రశాంతమైన జలముల యొద్దకు నడిపించి మన ప్రాణములకు సేద తీర్చుతాడు. కుడి ఎడమలకు తొలగని నీతిగల మార్గంలో మనలను నడిపిస్తాడు. ఎలాంటి అంధకారమైన పరిస్థితులను అయినా ధైర్యముగా ఎదుర్కొనే కృపనిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 12-13 వచనాలలో దైవ సేవకులు తమకప్పగింపబడిన విశ్వాసుల పట్ల జీతగాళ్ల వలె కాక బాధ్యత గల మంద కాపరుల వలె ప్రవర్తించాలని, వారిని సరైన బోధలో నడిపిస్తూ తోడేళ్ల లాంటి అబద్ధ బోధకుల నుండి కాపాడాలని హెచ్చరించబడుతున్నారు. ఒకవేళ మందలో ఏదైనా చిన్ని గొర్రెపిల్ల తప్పిపోయి ప్రమాదంలో ఉంటే దాని ఆర్త ధ్వని విని తన దుడ్డుకర్రతో దానిని రక్షించి దానిని నడిపించుకుంటూ తీసుకువెళ్ళడు కానీ భయంతో వణికిపోతున్న ఆ గొర్రెపిల్లను తన భుజాలపై మోసుకొని వెళ్తాడు. మిగతా గొర్రెలన్నింటినీ గురించిన ఆలోచన ప్రక్కన పెట్టి తప్పిపోయిన దానిని వెదకి రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనను అనుకరించే గొర్రెలు కూడా సాధుజీవులు. క్రూరత్వము, కఠినత్వము వాటి స్వభావంలో ఏమాత్రమూ ఉండదు. అవి కాపరి స్వరాన్ని విని లోబడి విధేయత చూపిస్తాయి. వాటి చెవులు వినగలిగే చెవులు, కాపరి స్వరానికి సాధు చేయబడిన చెవులు. ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుడిని ఎంతగా ఎరిగియున్నాడో అంతగా మనము మన కొరకు ప్రాణము పెట్టిన మన మంచి కాపరిని ఎరిగి ఉండాలని, అంతటి విధేయతను కలిగి దేవుని ప్రేమకు పాత్రులమవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన మన కొరకు శిలువపై తన ప్రాణమును బలిగా అర్పించి 3వ దినమున పునరుద్ధానుడై లేచి మనకు సమృద్ధి జీవాన్ని ప్రసాదించాడు. పరమునకు ఆరోహణమై మరలా రానయ్యున్నాడు. మన కొరకు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. మనము ఆయన స్వరాన్ని వినే సున్నితమైన సాధు చేయబడిన చెవులు కలిగి, విధేయత కలిగిన హృదయాలు, లోబడే జీవితాలు కలిగి ఆయన ప్రేమ బాటలో ఎల్లప్పుడూ నడిపించబడుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను, ఆత్మజలముతో దప్పిక తీర్చెను. వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను, ఆత్మజలముతో దప్పిక తీర్చెను. మా ప్రాణములకు సేద తీర్చెను, మా ప్రాణములకు సేద తీర్చెను. నీతిమంతుల
యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి, మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి, మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. హల్లెలూయా.